వెల్కమ్ టు సేనా న్యూస్. ప్రజా సమస్యలపై నిరంతర శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలో 12 కోట్ల రూపాయలతో నూతనంగా ఐటీఐ కళాశాల నిర్మాణానికి క్రియా ప్రతినిధి కిమ్ మంత్రి సవిత జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్తో కలిసి ఎంఓయూ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. దాదాపు 2 ఎకరాల్లో ఐటీఐ కళాశాల నిర్మాణం 12 కోట్లు వెచ్చించి కళాశాల నిర్మాణం చేస్తున్నట్లు కియా ప్రతినిధులు కిమ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల రాకతో అభివృద్ధి ఉపాధితో పాటు సిఎస్ఆర్ నిధులు రావడం జరుగుతుందన్నారు. ఈ సిఎస్ఆర్ నిధులతో మౌలిక వసతుల అభివృద్ధి జరుగుతుందన్నారు. అంగన్వాడీ కేంద్రాలు, ఆసుపత్రులు, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం సీఎం చంద్రబాబుతో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు జరుగుతుందని, అభివృద్ధి సంక్షేమం పరిశ్రమల సాగుతో ఏపీ ముఖచిత్రం మారబోతుందని మంత్రి సవిత పేర్కొన్నారు. ఇది మనకు చాలా ముఖ్యమైన ఘట్టం అండి. సత్యసాయి జిల్లాలో అండ్ ఎంటైర్ స్టేట్ లో 12 కోట్లతో నిర్మించబడి మరి తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అందజేశాం. ఎంతమందికి తల్లికి వందనం వచ్చింది? చేతులెత్తండి. తల్లికి వందనం వచ్చిన వాళ్ళు, తల్లికి వందనం వచ్చిన వాళ్ళు చేతులెత్తండి. మరి ఈ రోజు అంత కమిట్మెంట్ గా మీకు ఉన్నాం, మీకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, క్వాలిటీగా భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నందుకు మీరు నిర్మాణానికి మరి వారు సిఎస్ఆర్ నిధులు కేటాయించడం, మరి ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిఎస్ఆర్ ఫండ్స్ మనం వాడుకుంటున్నాం. అదేవిధంగా మన సత్యసాయి జిల్లాలో మన కలెక్టర్ గారు మరి ఇతరులు అందరూ కూర్చొని చర్చించి మన పెనుగొండ నియోజకవర్గానికి మరి ఒక్క ఐటీఐ కాలేజ్కి 12 క్రోర్స్ మరి కలెక్టర్ గారితోనూ మరి కియా వాళ్ళ యాజమాన్యంతో ఈరోజు ఎంఓయూ కూడా చేసుకోవడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ కాబట్టి పరిశ్రమలు అంటేనే చంద్రబాబు నాయుడు గారు అంటే పరిశ్రమలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలు ఉన్నాయి. ముఖ్యంగా మన రాయలసీమలో మరి కియా లాంటి ఇంటర్నేషనల్ పరిశ్రమ సృష్టికర్తే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేయాలి. ఎందుకంటే 14-19లో మరి కియా రావడం, కియా మరి అనుబంధ సంస్థలు రావడం, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లక్షలాది మందికి ఉపాధి చూపించడం, ఈ రాష్ట్రానికి సంపత్తో పాటు మరి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మన జిల్లాలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మన నియోజకవర్గంలో కూడా మరి సిఎస్ఆర్ ఫండ్స్తో వారు అంగన్వాడీ సెంటర్లు నిర్మాణం చేయడం, బస్ షెల్టర్లు నిర్మాణం చేయడం, అదేవిధంగా ఓవర్హెడ్ ట్యాంక్స్ ఈరోజు ఐటీఐ కాలేజీ కూడా 12 కోట్లు మరి సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వడం కూడా జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తూ మరి 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 కియా వారికిను మరి జిల్లా కలెక్టర్ గారికిను మరి అందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తాను.